సో ఇప్పుడే 'బ్లీచ్ 1000 ఇయర్ బ్లడ్ వార్' ఆర్క్ యొక్క ఎపిసోడ్ 45 చూడడం అయితే జరిగింది. ఒక మాట చెప్తాను. ఎప్పటి వరకు వచ్చిన 'బ్లీచ్' ఎపిసోడ్‌లో ది బెస్ట్ 'బ్లీచ్' ఎపిసోడ్ అని చెప్పుకోవచ్చు అన్‌డౌటెడ్‌లీ. ఎందుకంటే ఇదొక బిగ్ సర్ప్రైజ్ అనమాట. అట్ ద సేమ్ టైమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ గ్రేటెస్ట్ ఎక్స్‌పీరియన్స్ కలిగించిన ఎపిసోడ్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఇయర్‌లో ఎపిసోడ్ ఆఫ్ ద ఇయర్ కంటెండర్‌లో ఇది కూడా జాయిన్ అయిపోయింది ఇప్పుడు. సో ఎందుకు ఇంతలాను హైప్ ఇస్తున్నామంటే, ఈ ఎపిసోడ్ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఎందుకు దీనికి ఇంతలాను హైప్ ఇస్తున్నామని చెప్పి. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ ఎపిసోడ్ అనేది కంప్లీట్ సర్ప్రైజ్. ఎందుకంటే ఈ కంటెంట్ మాంగాలో లేదు. మీరు వింటుంది నిజమే. సో ఇదంతా చూసుకుంటే టిటెకుబో సెన్సే తన ఓన్గా కూర్చొని టీంతో పాటు తను మాంగాలో గీయాలనుకున్న స్టోరీని అయితే ఇక్కడ రాసి మనకి స్క్రీన్ మీద చూపించారు. ఎందుకంటే మనందరికీ తెలుసు, లాస్ట్ 1000 ఇయర్ బ్లడ్ వార్ ఆర్క్ రాసేటప్పుడు టిటెకుబో సెన్సేకి ఎడిటర్ నుంచి కావచ్చు, షోరాన్ జంప్ నుంచి కావచ్చు అస్సలు సపోర్ట్ రాలేదు. సో కాబట్టి ఆయన ఏంటంటే చాలా రష్ చేసేసి ఆయన చేసిన ప్లాన్స్ కొన్ని మర్చిపోయి వదిలేసి తర్వాత ఫైనల్లీ ఒక కంక్లూజన్ అయితే మనకి ఇవ్వడానికి చేశారు. సో ఆ కంక్లూజన్ నుంచి ఇప్పుడు తను ఇంక్లూడ్ చేయాలనుకున్న థింగ్స్ని అయితే దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నాడు అనమాట. అండ్ దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అని చెప్పుకోవచ్చు ఈ ఎపిసోడ్లో చూసుకుంటే. ఎందుకంటే ఈ ఎపిసోడ్ మొత్తం కంప్లీట్లీ ఒరిజినల్ స్టఫ్ అండ్ కంప్లీట్లీ స్టోరీ రిలేటెడ్ స్టఫ్ అండ్ కంప్లీట్లీ ప్రతి ఒక్కరి మైండ్ అయితే దెబ్బేసేసే స్టఫ్ అనమాట ఈ ఎపిసోడ్ మొత్తం చూసుకుంటే. ఫస్ట్లీ ఈ ఎపిసోడ్ రివ్యూ ఇస్తాను మీకు చిన్నగా. దాని తర్వాత ఎపిసోడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఎపిసోడ్లో జరిగిన థింగ్స్ గురించి కొన్ని క్లారిటీ ఇస్తాను. మాంగా చదివాను కాబట్టి చెప్తున్నా. సో ఫస్ట్లీ మాంగా చదివిన వాడిగా ఎపిసోడ్ చూసిన తర్వాత నేను ఫస్ట్ ఫీల్ ఏంటంటే సర్ప్రైజు, ఆ తర్వాత పెద్ద షాకు, ఆ తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఆతృత అయితే పెరిగిపోయిందనమాట. లైక్ లిటరల్లీ దిస్ ఈస్ ద బెస్ట్ ఎపిసోడ్ నేను చూసిన బ్లీచ్ ఎపిసోడ్లలో. అంత క్రేజీ స్టఫ్ అయితే ఉంది. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఎండ్ వరకు కూడా ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. ఎక్కడ మీకు బ్రేక్స్ ఉండవు, ఎక్కడ మీకు ఏదో కామెడీ చేయాలన్నట్టుగా సీన్లు మారవు. ఒక ప్రాపర్ నాస్టాలజీ ఫీలింగ్స్ అన్నీ కలిగించింది. సో ఓల్డ్ టైం బ్లీచ్ ఎలా ఉంటుందో ఆ ఫీల్స్ కొన్ని సీన్స్ పెట్టడం వల్ల, అంతేకాకుండా మెయిన్లీ మనకు ఫస్ట్ బ్లీచ్లో ఇంట్రడ్యూస్ అయిన మెయిన్ క్యారెక్టర్స్ అన్నిటినీ వన్స్ అగైన్ స్క్రీన్ మీద చూస్తూ ఒకే ఎపిసోడ్లో వాళ్ళందరూ కనిపించడం, ఇదంతా కూడా ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అయితే కలిగించింది. వాటితో పాటు ఈ ఎపిసోడ్లో ప్లాన్ చేసిన విధానం ఇంకా గొప్పగా అనిపించింది. లైక్ ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవడమే ఈచుగో, ఒరిహిమే అండ్ యోహవాహా వీళ్ళతో స్టార్ట్ అవడం, ఆ తర్వాత వేరే వాళ్ళకి షిఫ్ట్ అవడం, ఆ తర్వాత ఉరియో అండ్ యుగ్రమ్ అంటే యూగో అని పిలుచుకుందాం. సో తను చూసుకుంటే సెకండ్ స్ట్రాంగెస్ట్ క్విన్సీ మెంబర్ మనందరికీ తెలుసు. సో తను కావచ్చు, సో వాళ్ళిద్దరి మధ్య ఫైట్, ఆ తర్వాత మధ్యలో రుకియా వాళ్ళు రావడం కావచ్చు. సో ఎపిసోడ్ మొత్తం చూసుకుంటే ఒక క్రేజీ థింగ్స్ ప్యాక్ అయిపోయింది. అండ్ అదంతా కూడా ఒరిజినల్ అవ్వడం వల్ల ఎపిసోడ్లో ఏం జరుగుతుందని గెస్ చేయడానికి ఛాన్స్ లేదు. సో అందుకే ఈ ఎపిసోడ్ అంత గొప్పగా వర్కౌట్ అయింది. ఎందుకంటే ఇక్కడ సర్ప్రైజ్ టర్న్ తీసుకోవడం వల్ల మనం ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేయగలిగాం. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. యానిమేషన్ గురించి చెప్తాను గైస్, దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అని చెప్పుకోవచ్చు ఈ ఎపిసోడ్లో. ఎందుకంటే ఏ రేంజ్లో యానిమేట్ చేశారంటే ఈ ఇయర్లో దీనికి దీనికి పోటీ ఇచ్చే ఎపిసోడ్లు చాలా తక్కువ ఉన్నాయి. అంత లెవెల్లో ఉంది యానిమేషన్. దాంతోపాటు టెక్నికల్గా స్ట్రాంగెస్ట్ డ్రాయింగ్స్ కనిపించే రీసెంట్ టైమ్స్లో. ఆ డ్రాయింగ్స్ ఏంటి భయ్యా, ఒక్కొక్కటే ఒక అద్భుతం. లైక్ ఇచుగో ఆ కొత్త ఫాము అది మాట్లాడుకోవాలి. అదేంటది అసలు ఇచుగోకి కొత్త ఫామ్ యాడ్ నుంచి వచ్చింది, ఇది మాంగాలో చూడలేదు. 2 హార్న్స్ రావడం ఏంటి, ఆ బంకాయ డిఫరెంట్గా ఉంది. ఎపిసోడ్లో జరిగినవన్నీ కూడా కొత్తగా ఉండడం వల్ల ఇంకొక క్రేజీ థింగ్. ఇక ఇంకొక వైపు ఒరిహిమే తన పవర్స్, బాబా ఎపిసోడ్ మొత్తం మెంటల్ నూకిచ్చింది భయ్యా చెప్తున్నాను. ఒక పర్ఫెక్ట్ ఎపిసోడు, మాస్టర్ పీస్ ఎపిసోడు. వెళ్ళిపోయి చూసేయండి, నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో మాంగా మీరు చదువుంటే కనుక, ఆ బ్లీచ్ స్టోరీ గురించి మీకు తెలుసుంటే కనుక, సో ఈ సిచ్యువేషన్ ఏం జరుగుతుంది. సో ఫస్ట్లీ ఒకటి మాట్లాడుకోవాలి మెయిన్గా ఏంటంటే ఇచిగో బంకాయ్. సో ఇచిగో బంకాయ్ ఓపెన్ చేసినప్పుడే వెంటనే తన బంకాయని తన ట్రాన్స్ఫార్మ్ అవ్వంగానే అక్కడ మాంగాలో ఏం జరుగుతుంది, యోహవాహ ఆ బంకాయని అండ్ తన స్వాడ్ని అయితే కట్ చేస్తాడు. వెంటనే ఆపేస్తాడు. లిటరల్ హ్యూమిలియేషన్ అనమాట అది ఇచిగోకి. సో అది ఎందుకు చేస్తాడంటే, మాంగాలో దాన్ని చెప్పిన ప్రకారం ఇచిగో బంకాయ్కి భయపడ్డాడు, అది చాలా డేంజర్ అని భయపడ్డాడు. సో అందుకే ఆపేశారు అంటారు. బట్ యాక్చువల్గా మనకు చూసుకుంటే కనుక ఆ బంకాయ్ అంత టూ మచ్ డేంజరస్ కూడా కాదని మనకు తెలుసు. డేంజరసే, బట్ అంతలా భయపడి స్ప్లిట్ సెకండ్లో నాశనం చేసేంత అయితే కాదు యూహవాహ. సో కాబట్టి ఇక్కడ మనకి ఈ ఎపిసోడ్ ఆ క్లారిటీ ఇచ్చిందేమో నాకు అనిపిస్తుంది. సో ఏంటంటే అది చెప్తాను. సో ఈ ఎపిసోడ్లో ఏం జరిగింది, సో అక్కడ ఒకవైపు ఇచుగో వర్సెస్ యోహవాహ ఫైట్ జరుగుతుంది.
ఇంకొక వైపు ఒరిహిమే అక్కడ సపోర్ట్ చేస్తుంది. సో ఎపిసోడ్ మొత్తం చాలా అంటే చాలా బ్రూటల్ ఉంటుంది. ఎందుకంటే యోవాహ మల్టిపుల్ టైమ్స్ అక్కడ చంపేస్తాడు ఎవరిని, ఈచుగోని. సో ఆ మల్టిపుల్ టైమ్స్ చంపేసినా కూడా తన పవర్ని ఉపయోగించి ఒరిహిమే దాన్ని రిజెక్ట్ చేసి మనోడినైతే కాపాడుతుంది. అండ్ దానికి కోపం వచ్చేసి యోవాహ చూసుకుంటే ఒరిహిమే మీద పడి తనను చంపాలని చూస్తాడు. అండ్ ఒరిహిమే దాన్ని కూడా తప్పించుకొని తను కూడా తనను తానే రివైవ్ చేసుకొని మళ్ళీ తనతోటైతే ఫైట్ చేస్తుంది. ఆ తర్వాత మధ్యలో రుకియా వచ్చి వీళ్ళకి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకొక వైపు చూసుకుంటే అక్కడ ఉరియు యుగ్రం యుగో మధ్య ఫైట్ జరుగుతుంది కదా. సో ఆ ఇద్దరి మధ్య జరిగే ఫైట్లో చాలా అంటే చాలా థింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. సో ఇదన్నమాట మెయిన్ ఈవెంట్. సో ఇక్కడ లాస్ట్ ఎండింగ్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఏమవుతుంది లాస్ట్లో ఒకవైపు ఇచుకో కొత్త బంకాయ్, మనం మాంగాలో చూడని బంకాయ్, 2 హార్స్ తోటి డిఫరెంట్ స్వాడ్ తోటి బంకాయ్ ఉంటుంది. అండ్ ఇంకొక వైపు చూసుకుంటే అక్కడ రుకియా కూడా తన బంకాయ్ యూజ్ చేస్తుంది. ఇద్దరు చాలా గట్టిగా పవర్ ఉపయోగించి ఫైట్ చేస్తారు. బట్ ఇన్ ది ఎండ్ అక్కడ యోవాహ వాళ్ళని అయితే తిప్పి కొట్టేసి ఇద్దరినైతే పొడి చేస్తాడనమాట. మధ్యలో కరెక్ట్గా కత్తితోటి ఇద్దరిని మధ్యలో పొడి చేస్తాడు. సో అది ఒరిహిమే చూస్తుంది. అక్కడ ఆల్రెడీ ఒరిహిమే తన పవర్స్ మొత్తం ఉపయోగించి హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉంది. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళిద్దరిని అలా చూడడం వల్ల ఒరిహిమే స్నాప్ అయిపోయింది. ఇక వెంటనే తన ఫుల్ పవర్ ఉపయోగించడం మొదలుపెట్టింది. తన బాడీ తట్టుకోలేని రేంజ్ పవర్ అయితే బయటకు వచ్చేసింది తన బాడీలోంచి. సో అలా వచ్చి తనైతే ఇక మొత్తం వాళ్ళిద్దరిని కాపాడాలని చెప్పి అండ్ ఆ ప్రపంచాన్ని కాపాడాలంటే యోవాహని చంపేయాలని చెప్పి వెళ్ళిపోయి వాడితోటి ఫైట్ చేసి వాడిని ఎగ్జిస్టెన్స్లోంచి ఎరేజ్ చేసేస్తుంది. తను చనిపోతుంది అండ్ మనోడిని కూడా చంపేస్తుంది. సో అది ఎపిసోడ్ అక్కడ ఎండ్ అయింది. అండ్ ఇంకొక వైపు తను అలా చంపేటప్పుడు ఇంకొక సిచ్యువేషన్ జరుగుతూ ఉంటుంది. అదేంటంటే ఉరియు ఒక ప్లాన్ వేసి తన ప్లాన్ని అయితే సక్సెస్ఫుల్గా చేసి అక్కడ యుగ్రం దగ్గర ఉండే పవర్ని అయితే లాగేసుకుంటాడనమాట. ఏంటి లాగేసుకోవడం కాదు, ఆ పవర్ని అయితే తన దగ్గర నుంచి తీసేస్తాడు. సో దానివల్ల ఏమవుతుంది అక్కడ యుగ్రం దగ్గర ఉండే ఆల్మైటీ ఏదైతే ఉందో తిరిగి వెంటనే ఆ స్ప్లిట్ సెకండ్లో ఇంకొక వైపు యోవాహ దగ్గరికి అయితే వచ్చేసింది ఆల్మైటీ పవర్. ఎందుకంటే మీరు ఆ ఎపిసోడ్ని జాగ్రత్తగా గమనించాలంటే రెండోసారి చూడాలి. ఫస్ట్ టైం చూసేటప్పుడు కంప్లీట్ ఎమోషన్స్తో నిండిపోయి ఉంటాం కాబట్టి దాన్ని గమనియం. బట్ ఎండ్లో చూసుకుంటే అక్కడ యుగ్రంకి పవర్ పోంగానే వెంటనే తన పవర్ కోల్పోగానే దాన్ని ఆ స్ప్లిట్ సెకండ్లో ఇంకొక వైపు యోవాహ అయితే లాగేసుకుంటాడు. సో ఏమైంది మనోడికి తిరిగి ఆల్మైటీ పవర్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు నేను చెప్తాను, ఎపిసోడ్ ఇక్కడ ఎండ్ అయిపోయింది కదా. ఆల్మైటీ పవర్ వచ్చిన తర్వాత ఒరిహిమే తననైతే నాశనం చేసేసింది ఆ స్ప్లిట్ సెకండ్లో. సో ఇక్కడైతే ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, ఒక థియరీ ఏంటంటే, సో మాంగాలో ఏం జరిగింది ఇందాక చెప్పాను. సో బంకాయ్ యూజ్ చేయగానే దాన్ని నాశనం చేసేసాడు భయపడని చెప్పి. బట్ అంత సింపుల్గా అయితే భయపడ్డావు. ఇక్కడ ఏం జరుగుండొచ్చు అంటే ఇది ఒక ఫ్యూచర్ పాసిబిలిటీ. ఈ ఎపిసోడ్ ఏదైతే చూసామో ఇది ఒక డిఫరెంట్ టైం లైన్, డిఫరెంట్ పాసిబిలిటీ. సో ఇక్కడ ఒరిహిమే నిజంగానే యోవాహని చంపేసింది. సో మోస్ట్ లైక్లీ చంపేసిన తర్వాత అక్కడ మన ఇచిగో సోల్ కింగ్ అయి ఉండొచ్చు. సో 3 రిలయన్స్ని కాపాడుతూ ఉండొచ్చు. మొత్తం డిఫరెంట్ స్టోరీ జరిగి ఉండొచ్చు. బట్ ఇది యోవాహని నచ్చలేదు. సో కాబట్టి లాస్ట్ స్ప్లిట్ సెకండ్లో తనకి ఆల్మైటీ పవర్ వచ్చింది. ఆ పవర్ను ఉపయోగించి టైంలో బ్యాక్కి వెళ్ళిపోయి అక్కడ ఇచిగో బంకా యూజ్ చేయగానే తన స్వాడ్ని అయితే నాశనం చేస్తాడు. సో అది మాంగాలో జరిగింది. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో జరిగింది మాంగాలో చూపించలేదు. ఇది మోస్ట్ లైక్లీ ఇంకొక ఫ్యూచర్ పాసిబిలిటీ. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సో అక్కడ స్వాడ్ని డెస్ట్రాయ్ చేయడానికి మెయిన్ రీజన్ అక్కడ ఇచిగోకి భయపడి కాదు. ఇచిగో ఆ బంకా యూజ్ చేసిన తర్వాత, రుకియా బంకా యూజ్ చేసిన తర్వాత ఆ సిచ్యువేషన్ ఏదైతే ఘోరం అవుతుందో దానివల్ల మన ఒరిహిమే స్నాప్ అయిపోయి తన పవర్ ఉపయోగించి ఇక్కడ చంపేస్తుంది. సో ఈ పాసిబిలిటీ జరగకూడదు. ఒరిహిమే తన పవర్ను ఉపయోగించకూడదు. నేను అనుకున్నట్టు జరగాలి అని అనుకుంటున్నాడు కాబట్టి యోవాహ టైంలో బ్యాక్కి వెళ్ళిపోయి, సో అసలు ఈ సిచ్యువేషన్ అంతా ఎక్కడ క్రియేట్ అయింది, ఇచిగో బంకా యూజ్ చేయడం స్టార్ట్ చేసిన కాడి నుంచి. సో కాబట్టి ఇచిగో బంకా యూజ్ చేయడం స్టార్ట్ చేయగానే దాన్ని నాశనం చేసేసాడు. సో ఇప్పుడు ఏమైంది, ఇచిగో బంకా యూజ్ చేయలేదు మాంగాలో. సో దానివల్ల ఏమవుతుందంటే ఒరిహిమే కూడా ఏం చేయలేదు మాంగాలో. సో అదే నెక్స్ట్ ఎపిసోడ్లో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏదైతే జరిగిందో ఒక పాసిబిలిటీ, ఇంకొక డిఫరెంట్ టైం లైన్ అది మనకు చూపించారు. అది జరగకుండా ఆపడానికి, తన మెయిన్ టైం లైన్ డిఫరెంట్గా మార్చుకోవడానికి ఇక్కడ యోవాహ చేసే ప్లాన్ నెక్స్ట్ ఎపిసోడ్ అయ్యి ఉండొచ్చు. నేనైతే ఇది అనుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ మాంగాలో చాలా స్టోరీ ఉంది. నెక్స్ట్ హెల్ ఆర్క్కి లీడ్ అవ్వాలంటే డెఫినెట్లీ ఒరిహిమేకి ఇచిగోకి పెళ్ళి అవ్వాలి. పెళ్ళయి వాళ్ళకు కొడుకు పుట్టాలి. పుడితేనే హెల్ ఆర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మాంగాలో అంత స్టోరీ రాసుకున్న పర్సన్ దాన్ని అయితే కంప్లీట్ చేంజ్ చేయడు. సో
అలా చేయకుండా ఉండాలి, ఈ ఎపిసోడ్కి ఒక ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే ఇదే జరుగుతుంది. ఇది ఒక డిఫరెంట్ టైం లైన్లో జరిగింది అండ్ దీన్ని క్యాన్సిల్ చేసేసి యోగవాహ మెయిన్ దాంట్లో ఇచిగో యొక్క స్వాడ్ని నాశనం చేయడం వల్ల ఒరిహిమే తన పవర్ ఉపయోగించలేదు, తను వచ్చి ఇక్కడ చంపలేదు. సో ఇదన్నమాట జరిగిన సిచ్యువేషన్ నేను అనుకుంటుంది. అండ్ ఆబ్వియస్లీ ఇది ఒక థియరీ మాత్రమే అండ్ ఈ థియరీ రియల్ అవ్వాలంటే నెక్స్ట్ బ్లీచ్ ఎపిసోడ్ రిలీజ్ అయితే మనకు ఒక క్లారిటీ వస్తుంది, లైక్ ఏం జరిగింది, యోవాహ బ్యాక్కి వెళ్ళి మొత్తం మార్చేశాడా, లేకపోతే ఇదంతా ఫ్యూచర్లో జరుగుతుందేమో అని ముందే ప్రెడిక్ట్ చేసి అక్కడ నాశనం చేశాడా, ఏదైనా కూడా నేను చెప్పింది అయితే జరిగే ఛాన్సెస్ చాలా హెవీగా ఉన్నాయి. మాంగారు వాళ్ళు ఫాలో అవుతుంటే కనుక, కొత్తగా స్టఫ్ యాడ్ చేయాలనుకుంటే కనుక ఇదే జరిగే ఛాన్సెస్ చాలా హెవీగా ఉన్నాయి. ఇది ఎందుకు గట్టిగా నమ్ముతున్నానంటే యాక్చువల్గా మాంగాలో తన బంకా యూజ్ చేసినప్పుడు ఓన్లీ ఇచుగోకి ఒక హార్నే ఉంది, ఇక్కడ చూసుకుంటే 2 ఉన్నాయి. సో కాబట్టి డెఫినెట్లీ ఇది డిఫరెంట్ థింగ్సే జరిగిన చోట అయి ఉండొచ్చు. సో కాబట్టి నేనైతే ఇదే గట్టి పాసిబిలిటీ అనుకుంటున్నా. దీని గురించి మీరేమనుకుంటున్నారు, ఈ థియరీ కరెక్టా కాదా మీరు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఎపిసోడ్ ఎండ్ అయిన విధానం, ఉగ్రం పవర్ కోల్పోయి లాస్ట్ మినిట్లో ఆల్మైటీ పవర్ కోల్పోయి అది వెంటనే తన దగ్గరికి వెళ్ళడం యోవాహ దగ్గరికి, సో దీనికి బేసికల్లీ ఒక ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఏదైనా ఉందంటే అది నేను చెప్పిందే. సో కాబట్టి ఎపిసోడ్ నెక్స్ట్ వచ్చి నాకు చూసి ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాం. అండ్ ఎస్, దిస్ ఈస్ ద బెస్ట్ బ్లీచ్ ఎపిసోడ్ అండ్ ఎపిసోడ్ ఆఫ్ ద ఇయర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి వెళ్ళిపోయి బ్లీచ్ ఎప్పటివరకు స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి. ఈ ఎపిసోడ్ని అయితే అస్సలు మిస్ అవ్వకండి. మన నెక్స్ట్ షో కలుద్దాం ఉంటుంది బాబాయ్.